స్టార్ట్ చేసిన అర్ధగంట తర్వాత ఈ సినిమా చూడడం ఆపేయాలనుకున్నా, కానీ మొత్తం చూడకముందే జడ్జిమెంట్ పనికిరాదని ఓపిక చేసుకుని మొత్తం చూసా. చూడొద్దు అనే స్టేట్మెంట్ని అందరూ చూడాలిగా మార్చేసింది మూవీ. పీటీ సార్, హిప్ హాప్ తమీజా, అనికా సురేంద్రన్ అండ్ త్యాగరాజన్ లీడ్ రోల్స్లో స్క్రీన్ షేర్ చేసుకున్న లేటెస్ట్ తమిళ్ మూవీ ఇది. అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్గా అవైలబుల్గా ఉంది. ఇక మూవీ సినాప్సిస్ ఏంటంటే, కనగవేల్ జీపీ స్కూల్లో పీటీ సార్ తన ఎదురింట్లో ఉండే అమ్మాయి జీపీ కాలేజీలో చదువుతుంది. హరాస్మెంట్ కేసులో హెల్ప్ కోసం వెళ్ళిన ఆ అమ్మాయిని చైర్మన్ జీపీ సెక్సువల్ అసాల్ట్ చేస్తాడు. అది భరించలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఈ విషయమై ఆ పీటీ సార్ జీపీని కోర్టుకు ఈడుస్తాడు. మరి ఏ ఎవిడెన్స్ దొరకని ఆ కేసులో పీటీ కనగవేల్ ఎలా పోరాడాడు? ఏ సినిమాలో హీరో ఓడిపోడు కాబట్టి ఈ సినిమాలో హీరో ఎలా గెలిచాడు అనేది చూడండి. మేకింగ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్గా, పాయింట్లెస్గా ఉండింది. ఎప్పుడైతే కోర్ట్ రూమ్ డ్రామా స్టార్ట్ అయిందో అప్పటి నుండి సినిమా తన నేచర్ని కామెడీ నుంచి థ్రిల్లర్గా మార్చుకుంది. అనికా సూపర్గా పర్ఫామ్ చేసింది, మిగతా వాళ్ళు యావరేజ్. లాస్ట్లో ఉన్న సాంగ్ తప్ప మిగతా ఏ సాంగ్స్ బాగాలేవు. ఇక హిప్ హాప్ తమీజా పేరుకు తగ్గట్టుగానే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కొన్ని సీన్స్ బెస్ట్గా ఉన్నాయి. స్పెషల్గా చెప్పాలంటే ఉమెన్ ఎదుగుదలకి ఇంకో ఉమెనే బద్ధశత్రువు అనే పాయింట్ని బాగా పోర్ట్రే చేశారు. పైగా ఈ కాలం అమ్మాయిల కోసం చాలా అవేర్నెస్ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే రైటర్ అండ్ డైరెక్టర్ కార్తిక్ వేణుగోపాలన్ స్టోరీని చాలా డైల్యూట్ చేశారు. మొదట్లో అంతా యూజ్లెస్ నరేషన్ ఉండింది. చాలా స్లోగా ఉండే ఈ మూవీ ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. జనరల్గా తమిళ్ మూవీ మేకర్స్ నుండి ఇంత ల్యాగ్ ఎక్స్పెక్ట్ చేయం. మూవీలో ఉన్న కంటెంట్ కోసం మూవీని ఒక్కసారి చూడొచ్చు. ఐఎండిబి రేటింగ్ 7.1, నా రేటింగ్ కూడా సేమ్. టైమ్ ఫర్ సినిమా అండ్ యూ సెషన్. ఒక మూవీ లవర్కి తెలుగులో ఉన్న మంచి థ్రిల్లర్ సజెస్ట్ చేయమంటే మీరు ఏ మూవీతో వెళ్తారు? మై చాయిస్ ఈజ్ ఇన్ ద కామెంట్స్.